హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఏం లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి. ఇవి మావి కాదు, బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అన్నమాట. ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. మరి మాట్లాడదామా సార్? తప్పకుండా. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే సార్, కొంతమంది ఏం చెప్తారంటే హోమియోపతి ట్రీట్మెంట్ వాడాము, మాకు కిడ్నీ స్టోన్స్ క్లియర్ అయిపోయాయనేసి మళ్ళీ మేము ఒక టెస్ట్ చేస్తే మాకు తెలిసింది, కానీ మాకు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది ప్రాబ్లం అనేసి అంటూ ఉంటారు. ఎందుకు అలా? అంటే హోమియోపతిలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందనేసి అన్నారు కదా, ఇలా ఎందుకు జరుగుతుంది? సో హోమియోపతిలో మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఏంటంటే పర్మనెంట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ క్యూర్ అంటారన్నమాట. ఏ హోమియోపతి డాక్టర్ అన్నా మా దగ్గరికి రండి, మేము పర్మనెంట్ క్యూర్ చేస్తామంటారు. అది చాలా తప్పండి. సో పర్మనెంట్ క్యూర్ అనే దాన్ని చాలా మిస్యూజ్ చేసుకుంటారు. పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ కేసే తీసుకోండి. పర్మనెంట్ క్యూర్ అనే ఎలా అంటామంటే, మీరు కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత కిడ్నీ స్టోన్స్ అన్నీ మాయమైపోయి తర్వాత మీరు ఒక 3 months అయినా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందని చెప్పాలి తప్పితే ప్రతి ఒక్కరికి 100% పర్మనెంట్ క్యూర్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మళ్ళీ రావు. కొన్ని కేసెస్లో మేము చూసిన కేసెస్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ 6 months స్టోన్స్ అన్నీ పోయాయి, ఒక 3 months తీసుకున్నారు. కొంతమందికి 20 years తర్వాత రిపీట్ అయ్యాయి స్టోన్స్, కొంతమందికి 10 years తర్వాత వచ్చాయి, కొంతమందికి ఈవెన్ 6 months తర్వాత కూడా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఏంటంటే మోస్ట్లీ రావు అని చెప్తామే తప్పితే 100% ప్రతి ఒక్కరికి రావు. అసలు మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కిడ్నీ స్టోన్స్ పోయిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు తినచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, మీరు ఏది తిన్నా ప్రాబ్లం లేదు, మీరు నైట్ అంతా మేల్కున్నా ప్రాబ్లం లేదు, మీరు స్మోకింగ్ చేయండి, ఆల్కహాల్ తీసుకోండి, ఇవి చేసుకున్నా కూడా హోమియోపతిలో రాదని. మీరు మంచి జాగ్రత్తలు తీసుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్తాం అంతే తప్పితే పర్మనెంట్గా రాదు అనేది చాలా పెద్ద అబద్ధం హోమియోపతి డాక్టర్లు కామన్గా చెప్తూ ఉంటారన్నమాట. Fidicus Homeopathy